అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ మొన్న తన అమెరికా టూర్లో వెళ్ళి అక్కడ భారతదేశంలో సిక్కులకు పగడి కట్టుకోవడానికి కానీ కడం వేసుకోవడానికి గుర్తురా పోవడానికి ఇబ్బందులు పడుతున్నారనేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాము, మేము శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో సుఖంగా సంతోషంగా ఉన్నాము. మేము మా యొక్క గురు గోబింద్ సింగ్ యొక్క కొడుకుల చార్ సాహిబ్జాదే యొక్క బలిదానాన్ని స్మరించుకుంటూ బాల్ దివస్ను కూడా ప్రతి సంవత్సరం ఈ దేశంలో జరుపుకుంటున్నాము. ఏదైనా సిక్కులకు ఇబ్బందులు వచ్చినాయంటే అది కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. 1984లో ఏదైతే 3000 అమాయకులైన సిక్కులను కోసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడే స్వర్ణ దేవాలయం పైన కూడా అనేకసార్లు దాడులు జరిగాయి. మేము రాహుల్ గాంధీని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు తక్షణమే మీరు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాన్ని ఉపసంహరించుకొని సిక్కు సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బల్బీర్ సింగ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.